మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారమయ్యేటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా ఈ వీడియోలో మనం 149, 150 శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాం. వీరారాధ్య విరాడ్ రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ఓం వీరారాధ్యాయై నమః. వీరులందరి చేత ఏకత్వ భావంతో ఉండేవారి చేత ధైర్యవంతుల చేత ఆరాధింపబడేటువంటి తల్లికి నమస్కారములు. ఓం విరాట్ రూపాయై నమః. విరాట్ స్వరూపం గల తల్లికి నమస్కారములు. ఓం విరజసే నమః. పాపరహితురాలైనటువంటి తల్లికి నమస్కారములు. ఓం విశ్వతోముఖ్యై నమః. సర్వవ్యాపి అంతర్యామి కావున అన్ని దిక్కులందు ముఖములు గల తల్లికి నమస్కారములు. ఓం ప్రత్యగ్రూపాయై నమః. అంతర్ముఖత్వమే తన స్వరూపమైన తల్లికి నమస్కారములు. ఓం పరాకాశాయై నమః. పరాకాశ అంటే ఉత్కృష్టమైన ఆకాశం గల స్వరూపునైనటువంటి తల్లికి నమస్కారములు. ఓం ప్రాణదాయై నమః. ప్రాణమును ప్రదానం చేయి తల్లికి నమస్కారములు. ఓం ప్రాణస్వరూపిణ్యై నమః. సర్వజీవులలో ప్రాణరూపంలో ఉండి శరీరాలను రక్షించేటువంటి తల్లికి నమస్కారములు అని అర్థంగా చెప్పబడింది. శ్లోకం 150. మార్తాండభైరవారాధ్య మంత్రిణీ స్తనరాజ్యదూ త్రిపురేశీ జయత్సేన నిస్త్రే గుణ్యాపరాపర. ఓం మార్తాండ భైరవారాధ్యాయై నమః. మార్తాండ భైరవునిచే అంటే శివుడి చేత ఆరాధింపబడేటువంటి తల్లికి నమస్కారములు. ఓం మంత్రిణీ స్తన రాజ్యదురే నమః. మంత్రిని అయిన శ్యామలాంబకు సమస్త రాజ్యభారాన్ని అప్పగించిన తల్లికి నమస్కారములు. ఓం త్రిపురేశ్వర్యై నమః. త్రిపురేశి సాపరిపూర్వక చక్రాధీశ్వరి అనేటువంటి దేవతారూపమున విరాజిల్లుతున్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం జయత్సేనాయై నమః. సదా విజయం సాధించు శక్తి సేనల సమూహం గల తల్లికి నమస్కారములు. ఓం నిస్త్రేగుణ్యాయ నమః. త్రిగుణరహితమైనటువంటి తల్లికి నమస్కారములు. ఓం పరాపరాయై నమః. పర కేవల బ్రహ్మము, అపర మిథ్యాదూత విశ్వము, ఈ రెండూ తానే అయినటువంటి తల్లికి నమస్కారములు అని ఈ 150వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరింత సమాచారంతో మీ ముందు మరో వీడియోలో కలుస్తాను. స్వస్తి.